అధికారికంగా తీసుకున్న నిర్ణయాన్ని నేరంగా పరిగణించడానికి వీల్లేదంటూ సమాచార శాఖ కమిషనర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో హైకోర్టులో వాదనలు వినిపించారు. అధికారిక విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదంటూ విజయ్ కుమార్ రెడ్డి తరపున వాదనలు వినిపించారు. పబ్లిక్ సర్వెంట్గా విజయ్ కుమార్ తన విధి నిర్వహణలో ఎలాంటి అనుచిత లబ్ధి పొందలేదని ఆయన తరపు న్యాయవాది వేలూరు మహేశ్వర్ రెడ్డి వివరించారు. నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని పత్రికా ప్రకటనలో వర్గం మీడియాకు లబ్ధి చేకూర్చారంటే ఏసీబీ ఆరోపిస్తుందని, అయితే ఇందుకు నిర్దిష్ట ఆధారాలు మాత్రం చూపడం లేదన్నారు. విధి నిర్వహణలో విజయ్ కుమార్ రెడ్డి చర్యలేవి కూడా నేరపూరిత దుష్ప్రవర్తన కిందకు రావని చెప్పారు. ఆయన ఎలాంటి అవినీతికి కూడా పాల్పడలేదని, అందుకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు కూడా లేవని మహేశ్వర్ రెడ్డి కోర్టుకు వివరించారు. కక్ష పక్షపాతం దురుద్దేశాలతో ఏసీబీ తన క్లయింట్ మీద తప్పుడు కేసు నమోదు చేసిందన్నారు. తప్పుడు కేసుల నుంచి అధికారులు రక్షించేందుకు అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17 ఏం చేర్చారని, కానీ ప్రభుత్వం సెక్షన్ 17A కింద విచారణ చేసేందుకు అనుమతించడం సరికాదన్నారు. తన క్లయింట్ విచారణకు అనుమతి ఇవ్వడం ద్వారా ఆ సెక్షన్ ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో దాన్ని ప్రభుత్వం కాలరాసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దురుద్దేశంతోనే తన క్లయింట్ మీద ఉన్న ఆరోపణల పరిధిని ఏసీబీ పెంచిందన్నారు. రీడర్షిప్ సర్క్యులేషన్ ప్రామాణికంగా తీసుకునే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటనలు ఇచ్చినట్టు మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. దీన్ని కూడా అవినీతి అనడం దారుణమన్నారు. పరిపాలనాపరమైన నిర్ణయాలకు నేరాన్ని ఆపాదించడం చెల్లదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని విజయ్ కుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మహేశ్వర్ రెడ్డి కోర్టును అభ్యర్థించారు. ఏ షరతులు విధించినా కట్టుబడి ఉంటామన్నారు. విజయ్ కుమార్ రెడ్డి వాదనలు ముగియడంతో ఏసీబీ వాదనల నిమిత్తం విచారణ ఈ నెల 23కి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రకటనల జారీ, బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఏసీబీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ విజయ్ కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ ఆర్గ్యుమెంట్స్ నడిచినాయి.